పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కూడి ఉన్న మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మనం ధ్యానిస్తున్న అంశము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7-8 వచనాలు చదువుదాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆమె ధరించుకుంటూ అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మనం చదవబడిన ఈ భాగము గత కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు చెప్తా ఉన్న మాటే, మన యొక్క గమ్యం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ప్రభు మనకిచ్చిన భాగ్యం ఏంటంటే ఆయన వధువుగా మనం ఉండటం. అందుకోసమే మనం పిలువబడ్డాం, అందుకోసమే మనం రక్షించబడ్డాం, అందుకొరకే మనం సిద్ధపరచబడుతున్నాం. ఈ దర్శనాన్ని మాని ఈ దర్శనం మర్చిపోతే పెండ్లికి పిలువబడిన వారంగా మనం ఉంటాం. ఈ దర్శనం ప్రకారంగా మనం కనుక కొనసాగితే పెండ్లి కుమార్తెగా మనం కూర్చుంటాం. ఇదొక గొప్ప మర్మం. ఇది అందరికీ అర్థం కాదు. ప్రభు మనకిచ్చిన భాగ్యం ఇది. అయితే ఇక్కడ మనం చదువుతున్నాము, అక్కడ చదివిన మాట, తన భార్య తను తాను సిద్ధం చేసుకుంది. ఆమె ధరించుటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నార వస్త్రములు ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనే మాటని మనం చదివాము. మన జీవితాల్లో కనుక మనం ఆలోచన చేస్తే సహజంగా మనం గుర్తుంచుకునే ఒక విషయం, పెండ్లికి వెళ్ళినాక పెండ్లి కుమార్తె యొక్క వస్త్ర విధానాన్ని బట్టే ఆమె పెండ్లి కుమార్తె కాదనేది చెప్తాం. అలాగే మనము దేవుని యొక్క వధువు సంఘంగా మార్చబడాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఉండవలసిన మరొక లక్షణం ఏంటయ్యా అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. మనం ధ్యానం చేస్తూ వచ్చాం. హేబేల్ మొదలుకొని అపోస్తలులో వరకు ఉండేవాళ్ళు, అది కూడా భక్తి కలిగిన విశ్వాసాన్ని కొనసాగించిన వాళ్ళు పరిశుద్ధులని. వాళ్ళ అనుభవాలు మనం కలిగి ఉంటే మనము దేవుని రాజ్యమును దేవుని గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనము వధువుగా మార్చబడతామని మనం ధ్యానం చేసాం. ఆ కోణంలోనే హేబేల్ గురించి, హానోకు గురించి, నోవాహు గురించి ధ్యానం చేసాం. ఆ తర్వాత మనకు కనపడే పరిశుద్ధులు ఎవరయ్యా అని ఆలోచన చేస్తే ఎవరు కనపడతారు? హేబేలు, హానోకు, నోవాహు, తర్వాత అంత దూరం వద్దు, అసలు చాలా దూరం వెళ్ళిపోతున్నాను. ఇంకా దూరం వెళ్ళిపోయారు మీరు. అబ్రహాము అసలు అది మెయిన్ క్యాండిడేట్ అన్నమాట. ఆయన ఎంత మెయిన్ క్యాండిడేట్ అంటే మనకు తండ్రి. ఈనాడు యేసు ప్రభు భూమి మీదకి రావటానికి ఏర్పరచబడిన మూల పురుషుడు
అబ్రహాము పరిశుద్ధుడు అనబడటానికి తనలో ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు, అనుభవాలు ఉన్నాయి. ఆయన వంటి జీవితాన్ని కనుక మనం కొనసాగించగలిగితే మనము కూడా ఆయనలాగా మార్చబడతాం. ఆ అనుభవాలు ఖచ్చితంగా మనల్ని దేవుని వధువు సంఘంగా నిలబెట్టేది. అయితే అబ్రహాములో మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండము 12. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదువు. నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా చాలండి. దేవుడు అబ్రహాముని తన జీవన విధానంలో గనక చూస్తే ఒక డిఫికల్ట్ స్టెప్ వేయించాడనే చెప్పాలి. డిఫికల్ట్ స్టెప్. అబ్రహాముని మనం పరిశుద్ధుడని ఎందుకు ఎంచాలని అంటే ఆ 3వ వచనంలో మనం చదువుతాం కదా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, ఒక మంచి వ్యక్తి ద్వారా లేకపోతే ఒక శ్రేష్టమైన భక్తి లక్షణములు కలిగిన వ్యక్తి ద్వారా మాత్రమే దేవుడు భూమి మీద ఏదైనా చేయగలడు. ఉదాహరణకి సొదొమ గొమొర్రాల్లో దేవుడు నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాం ఒక విజ్ఞాపన చేస్తాడయ్యా, ఆ దేశంలో 100 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? కాపాడతాను అంటాడు. 50, 40, 30, 20 చివరికి అబ్రహాం ఉండి ఒక్కడున్నా కాపాడతావంటే ఒక్కడున్నా కానీ కాపాడతా అంట. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక నీతిమంతుడు కలిగి ఉంటే ఆ ప్రాంతాన్ని లేదా ఆ ప్రాంతంలో నుంచి తనని రక్షించేటట్లయితే మరి ఎక్కువ శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉన్న అబ్రాహాము ద్వారా దేవుడు సమస్త భూమిని ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాకుండా ఉంటాడా? అయితే చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాలా. దేవుడు ఈ మాట చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాదు. ఒక అపరిశుద్ధుడిని ఎన్నుకొని దేవుడు పరిశుద్ధునిగా మార్చటం అది ఆయన గొప్పతనం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుతాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. చాలా అర్థమైంది ఈ మాట. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అసలు ప్రార్థన చేయుడు, మాటనడు, ఆరాధన చేయుడు, ఏమి చేయని ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చే ఆయన యందు విశ్వాసం ఉంచుతామే, అది ఆ విశ్వాసము వానికి నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన సమయంలో అబ్రహాము వాస్ నాట్ ఏ రైచస్. ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం అన్నమాట. ఆయన పరిశుద్ధుడో కాదో ఆడ మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 24:2. జనులందరితో ఎట్లా నేను
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకు నాహోరుకును తండ్రి అయిన తేరాహు యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అబ్రహాము నాహోర్ అనేవాళ్ళు అన్నదమ్ములు. వాళ్ళ నాన్న తేరహు. ఈ తేరహు వాళ్ళ కుటుంబం ఆది నుంచి వాళ్ళ విధానం ఏందయ్యా అంటే నది ఒడ్డున బొమ్మల్ని పూజించే ఒక అలవాటు కలిగిన వాళ్ళు. విగ్రహారాధన చేసే వాళ్ళు పరిశుద్ధులుగా ఎంచబడతారా? నో. దేవుడు అంటాడు, నా మహిమను వాటికి ఇచ్చేవాడు ఎవరికి ఈయన అంటాడు. అంత సీరియస్గా ఉండే ఆయన. విగ్రహారాధన మనం పోయిన ఆదివారం ధ్యానం చేసాం. విగ్రహారాధన చేసేవాళ్ళు దేవుని రాజ్యమునకు పాత్రులు కాలేరు. ఎంతటి భయంకరమైన శాపకరమైన అనుభవాల్లో ఉన్న వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నీ మూలముగా భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదించును. ఈ ఆశీర్వదించబడటానికి అబ్రహాము పరిశుద్ధుడు అంటే కాదు, ఈయన జస్ట్ నమ్మిక ఉంచాడు. ఆ నమ్మకం అతనికి నీతిమంతునిగా ఎంచింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ మాట ఎవరితో చెప్పబడింది? అబ్రాముతో. అబ్రహాంలో చాలా లక్షణాలు ఉన్నాయన్న కదా. మనం 2 భాగాలుగా ధ్యానం చేద్దాం ఈ రోజుకి. మొట్టమొదటిగా మనకు ఉండవలసిన ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటయ్యా అంటే అబ్రాము నుండి అబ్రహాముగా మార్చబడాలి. అబ్రాము నుండి అబ్రహాముగా మార్చబడాలి. అబ్రాము నుండి అబ్రహాముగా మార్చబడటం అనేది సామాన్యమైన విషయమేం కాదు. అబ్రాము తన యొక్క జీవన విధానం వేరు, అబ్రహాము యొక్క జీవన విధానం వేరు. అబ్రాము యొక్క లక్షణాలు వేరు, అబ్రహాము యొక్క లక్షణాలు వేరు. ఇంకో మాటలో చెప్పాలంటే అబ్రాము అనబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు కలిగిన అనుభవాలు వేరు, అబ్రహాము అనబడిన వ్యక్తిగా కలిగిన అనుభవాలు వేరు. రూపాంతరం, ఒక శ్రేష్టమైన రూపాంతరాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ స్టార్టింగ్ తను అబ్రహాముగా మార్చబడటానికి ముందు తాను కలిగి ఉన్న లక్షణాలని, తాను కలిగి ఉన్న అనుభవాల్ని రూపాంతరపరిచాడు. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుడు తనతో చెప్పాడు కదా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం మన జీవితాల్లో సంపాదించుకోవాలి. ఏంటయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న కంఫర్ట్ జోన్ నుంచి మనం దేవుని కొరకు బయటికి రాగలగాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారనుకో, మనకు భరోసా. మన బంధువులు ఉన్నారనుకో, రే మన వాళ్ళు ఉన్నారాయడా అని ఒక భరోసా. మన ఇంటి పేరటోళ్ళు ఉన్నారనుకో, రే మా ఇంటి పేరటోళ్ళు ఏడున్నారా అని ఒక భరోసా. ఈ భరోసాలన్నీ ఏం చేస్తాయి అంటే మన జీవితాల్లో ఒక భయం లేని, లేకపోతే ఒక ధీమా కలిగిన అనుభవాల్లోకి మనల్ని నడిపిస్తాయి. అబ్రహాముని కనుక మనం ఆలోచన చేస్తే అబ్రహాముగా మార్చబడటానికి మొట్టమొదట తన కంఫర్ట్ జోన్ నుండి తాను బయటికి రమ్మని ప్రభువు పిలిచాడు. అసలు ముందు కంఫర్ట్ జోన్ నుండి కనుక మనం బయటికి రాగలిగితే నెక్స్ట్ ఏదైనా చేయగలుగుతాం. మనకున్న ఒక లక్షణం ఏంటంటే మనం మన కంఫర్ట్ జోన్ నుంచే బయటికి రావు. చాలామందికి
క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళకి వరల్డ్ కప్ ఫైనల్ డే జరుగుతుంది అనుకోండి, అదే రోజున ఒక మంచి ఉపవాస ప్రార్థన లేకపోతే ప్రభు బల్లారాధన జరుగుతుంది అనుకోండి, క్రికెట్ ప్రియులు ఏం చేస్తారో తెలుసా? మందిరాన్నైనా మానేస్తారు, కానీ ఆ వరల్డ్ కప్ ఫైనల్స్ని మాత్రం మిస్ చేసుకోరు. ఈనాడు మరీ ఎక్కువగా ఉన్న పరిస్థితులు ఏంటంటే వాటిని చూస్తా ఈ బెట్టింగ్లోకి వెళ్ళి అందులో ఎర్నింగ్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కంఫర్ట్ జోన్, ఏముందులే తర్వాత చూసుకుందాం, ఏముందులే తర్వాత వెళ్దాం, ఏముందులే ఏం కాదులే. మన కంఫర్ట్ జోన్లో ఉండి మనం ప్రభువుని ఆరాధించడం గొప్ప విషయం కానే కాదు, అసలు కానే కాదు. మన కంఫర్ట్ జోన్ని వదిలి ప్రభువుని ఆరాధించగలిగితే, ప్రభు కొరకు నిలబడగలిగితే, అప్పుడు ప్రభు మనల్ని అబ్రహాముగా మారుస్తాడు. అబ్రాము అనగా ఒక శపించబడిన అనుభవం, లేకపోతే అది ఫలించని ఒక అనుభవం. దానికి అర్థం ఇంచుమించుగా అలాగే ఉంటుంది. అబ్రహాము అనగా ప్రిన్స్, రాజకుమారులు. అది ఇంకా హెబ్రీ భాషలో కనుక మనం ఆలోచన చేస్తే, కుమారులను స్వాస్యముగా పొందే ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే అతని అబ్రహాము అని అంటారని హెబ్రీ భాషలో ఆ అర్థాన్ని ఇస్తూ ఉంది. మనం కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రస్తుతం మనమందరం అబ్రాములే. ఈ అబ్రాము అనుభవంలో నుంచి అబ్రహాము అనుభవంలోకి వెళ్తున్నాం మనం. అయితే ఇంకా మనం చాలాసార్లు ఏంటంటే ఫస్ట్ స్టెప్ వదిలిపెట్టట్లా. ఫస్ట్ స్టెప్ని మనం మూవ్ అవ్వట్లా. అబ్రాము నుంచి అబ్రహాముగా మార్చబడాలంటే మనం ఖచ్చితంగా మన కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టాలి. ఇంకోటి విశ్వాసం. సడన్గా మీకు స్వరం వినపడి ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి వేరే చోటకి అని అన్నారనుకో, మీరు అసలు దాన్ని పట్టించుకుంటారా? ఆలోచన చెయ్యం. ఏదో మన భ్రమలే. సరే, ఒకవేళ ఒకవేళ మనం విన్నామే అనుకోండి, నువ్వెవరివి, ఎందుకు వచ్చావు, ఏంది అసలు నువ్వు దేవుడు అని గ్యారెంటీ ఏంది, లేకపోతే ఇది దేవుని స్వరం అని గ్యారెంటీ ఏంది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ మనం భక్తిలో ఎదిగినా ఈ విషయాలను ఎత్తుతాం. ఎందుకంటే మన కంఫర్ట్ జోన్ నుండి మనం బయట పడకపోవటానికి తప్పించుకునే మార్గం అన్నమాట. ఒక స్వరము అబ్రాముతో మాట్లాడతా, నువ్వు లేచి నీ దేశముని, నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి వెళ్ళు, నేను నీకు ఎక్కడ చూపిస్తానో అక్కడికి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తా, ఆశీర్వదిస్తా, భూమి మీద అదిగో నిన్ను దూషించేవాడిని నేను దూషిస్తాను, నిన్ను శపించేవాడిని శపిస్తాను. పోనీ అతనికి ఏమన్నా దేవుని గూర్చిన అవగాహన ఉందా? మనకులాగా ప్రార్థన చేసుకుంటాడా, బాప్తీసం తీసుకున్నాడా, రక్షణలో ఎదుగుతున్నాడా? కానే కాదు. ఒక విగ్రహారాధికునికి సడన్గా ఒక స్వరం ప్రత్యక్షమై ఈ మాట చెప్పగానే ఆయన వెంటనే స్పందించాడు. ఇగో నాతో దేవుడు మాట్లాడుతున్నాడని విశ్వసించాడు. విశ్వసించి ఇక ఆయన తడుము చేశాడా? లేదు. ఆ వచనంలో మనం చదువుతాము, 4వ వచనం ప్రకారము అబ్రాము వెళ్ళెను. చాలా. అబ్రాముతో ఎప్పుడైతే ఈ స్వరం వచ్చిందో, అబ్రాము సర్లే ప్రభు ఒక 2 days టైం అయ్యా, నేను మొత్తం ప్యాక్ చేసుకొని బయలుదేరుతానల్లా. హీ స్టార్టెడ్. స్వరం వినపడింది, ఓకే ప్యాకప్ అన్నాడు. మెల్లగా అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరి
ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు చెప్పాడా కనాన్ వెళ్ళయ్యా అని? చెప్పలా. కనాన్ వెళ్ళు అన్నట్టయితే కమ్మగా కానాన్లోకి వెళ్ళి అక్కడ కూర్చునేవాడు. దేవుడు చెప్పలా ఎటు వెళ్ళాలో. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, వారు ఎటు వెళ్ళాలో తెలియకనే బయలుదేరారు. ఎందుకు బయలుదేరారయ్యా అంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఈ భూలోక సంబంధమైన దాని విషయంలోనే చూడక పర సంబంధమైన వాటిని పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు దాన్ని చూశాడు విశ్వాసంతో. దాని కొరకు బయలుదేరాడు. బయలుదేరి ఆయన్ని మనం చూస్తాం కదా, కొనసాగుతానే ఉన్నాడు. శారమ్మ అని ఉండొచ్చు, ఏయా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఏమో నాకు తెలియదు అని ఉంటాడు. లోతు అని ఉండొచ్చు, బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నావు బాబాయ్ అంటే ఏమో నాకు తెలియదురా అన్నాడు. వాళ్ళ నాన్న తేరహ గారు అన్నాడు, ఒరే నాయన ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఈ వయసులో నన్ను అని ఉండొచ్చు. ఎటు వెళ్ళాలో తెలియకనే వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ దేశంని, వాళ్ళ సమస్త కంఫర్ట్ జోన్ అంతటిని వదిలిపెట్టేసి విశ్వాసంతో తాను ముందుకు అడుగేశాడు. మనకు ఉండవలసిన అబ్రాము నుండి అబ్రహాంగా మార్చబడటానికి మనకు ఉండవలసిన మరొక లక్షణం విశ్వాసం. ఈ విశ్వాసం కొద్దిగాతోనే ప్రారంభమైన మన జీవితాల్లో ఒక అంతిమమైన ఒక శ్రేష్టమైన అనుభవాల్లోకి మనం నడిపించింది. కొద్దిగా విశ్వాసంతో మనం ప్రారంభం చేయగలిగితే, కొద్దిగా విశ్వాసంతో మనం ముందడుగు వేయగలిగితే, కొద్దిగా విశ్వాసంతో దేవుడు నా తోడుగా ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు అన్న ఆ కొద్దిగా విశ్వాసంతో మనం స్టార్ట్ చేయగలిగితే తదుపరి మెట్లని ప్రభు మనం ఎక్కించడానికి సమర్థుడు. ఈనాడు ఈ కొద్దిగా విశ్వాసమే కరువు అయిపోతుంది. కారణం కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రాలేకపోవడం, భరోసా కలిగిన అనుభవాల్లో నుండి బయటకు రాలేకపోవడం. మన జీవితాల్లో అబ్రహాంగా మార్చబడాలంటే ఈ రెండు అనుభవాలు ఉండాలి. మూడవదిగా మనం కనుక ఆలోచన చేస్తే 17వ అధ్యాయం 17వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అబ్రాము ఉమ్, 99 ఏళ్ల వాడైనప్పుడు ఉమ్. యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, ఉమ్, నా సన్నిధిలో నడుచుచు ఉమ్, నిందారహితుడవైయుండును. ఉమ్, నాకును నీకును మధ్య ఉమ్. నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. చాలండి. దీనికంటే ముందుగా మనం మరొకటి చదువుదాము. 16వ అధ్యాయంలోనే కాదు 17వ అధ్యాయంలోనే 10వ వచనం చదువుదాం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను. అది నాకును నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా సూచనగా 8 దినములు. చాలా ఇక్కడ మొట్టమొదటిగా మరొక అనుభవం ఏంటయ్యా అంటే, అబ్రహాముగా మార్చబడాలంటే మరొక అనుభవం, ఒక నిబంధన ప్రభువుకి మన మధ్యలో ఉండాలి. దానికి సూచనగా సున్నతి అనే పద్ధతిని ప్రభు వాళ్ళకి సూచించాడు. మనకి అది మొదటి నిబంధన అయితే, మనకి రెండవ నిబంధనగా యేసుక్రీస్తు రక్తంలో మనం సంధించబడినప్పుడు మనకి ఆయనకి ఒక నిబంధనగా ఏర్పడింది. అయితే మనము అబ్రాము అనే అనుభవం నుంచి అబ్రహాముగా మార్చబడటానికి
మనకి దేవునికి ఒక నిబంధన కలగాలి. ఆ నిబంధన ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు మనం అబ్రహాముగా మార్చబడతాం. ఈ నిబంధన చేయకపోయినట్లయితే అబ్రహాముగా అయ్యేవాడు కాదు. ఈ నిబంధన ఇప్పుడు అక్కడ మనం చదువుతాం పైన వచనంలో, నిందారహితుడిగా నడుచుకొనుము అంటాడు. నా సన్నిధిలో, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నా సన్నిధిలో నువ్వు నిందారహితంగా నడుచుకో అని అంటాడు. ఏం తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండబ్బాయి అని చెప్పినాక దేవుడు చెప్పిన మరొక అనుభవం ఏంటయ్యా అంటే నిబంధన చేయకుండా ఒక ఇంటి ఓనరు ఒక ఇంట్లో అద్దెకుండే వాళ్ళు ఉండలేరు. నిబంధన అంటే ఏందనుకున్నారు? అగ్రిమెంట్. హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కానీ జాబ్ చేయాలన్నప్పుడు కంపల్సరీగా అగ్రిమెంట్ ఉంటుంది. అట్లాగే ప్రభుతో మనం ఒక నిబంధన చేయాలి. ఆ నిబంధన కనుక మన జీవితాల్లో లేకపోతే మనము అబ్రహాముగా మార్చబడని అనుభవాలు ఉంటాయి. దేవునితో ఎప్పుడైతే ఒక నిబంధన మనం చేస్తామో ఆ నిబంధన ప్రకారంగా మనం జీవించగలుగుతాం. ఇప్పుడు ఇంట్లోకి దిగే ముందు కొన్ని నిబంధనలతోనే మనం దిగుతాం. నిబంధనలు దాటి మనం ఏదైనా ప్రవర్తించామనుకో, ఇంటి వాడు ఏమంటాడు? బాబు చాలు నాయన, సర్దుకో అంటారు. అట్లాగే నిబంధనల ప్రకారం మనం గనక జీవించకపోతే ఒకవేళ అబ్రహాం అయినా కానీ మళ్ళీ అబ్రహాంగా మార్చబడతాం. నిబంధన చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునితో మనం ఒక నిబంధన ఖచ్చితంగా ఆయన మనతో చేసి మనకి ఒక విమోచనని ఆయన నిబంధన ద్వారా మనకిచ్చాడు. అయితే మనము సూచనగా ఒక నిబంధన ప్రభువుతో చేయాలి. ఇక్కడ దేవుడు అబ్రాహాముతో అంటాడు, నువ్వు ఒక నిబంధన చేయాలి, ఒక సూచన ఉంది, దానికి సాదృశ్యంగా మీరు సున్నతి చేయించుకోవాలి. మనము ప్రభువుతో నిబంధన చేయటానికి ఒక సూచనగా మనమే మార్చబడాలి. మాకు యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అని చెప్పి అన్నాను కదా, మా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్కి ఫౌండర్ అయినటువంటి ఆయన ఆచార్య పిబి రవిప్రసాద్ గారు. ఆయన వాళ్ళ సార్ బర్త్డేకి వెళ్ళాడు. బైబిల్ కాలేజ్లో ఆయన సార్ బర్త్డేకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ సార్ ఒక మాట అడిగాడంట, అబ్బాయిలు మీరు నాతో ఒక నిబంధన చేయాలి, నేను చనిపోబోతున్నాను త్వరలో, నా వయసు అయిపోయింది, కాబట్టి నా కోసం మీకు ఇష్టమైన కొన్ని వదిలిపెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇది కనుక చేస్తే మీ భవిష్యత్తుకి మేలుకరంగా ఉంటుంది అని చెప్పేసి, మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని కాస్త నా కోసం వదిలిపెట్టండి రా అని అంటే, ఈయన అన్నీ ఆలోచించి ఆయన మాంసం అంటే బాగా ఇష్టం. మాంసం ఆ రోజు నుంచి ఆపేశాడు. ఇప్పటికి కూడా పొరపాటున పలావు దేశాల్లో గంట పెట్టి దాంతో వైట్ రైస్ తోడామనుకో, అరే నాకు వద్దురా ఇది అంటాడు. ఒక నిబంధన ఏంటి, ఒకసారి చాలామంది అడిగినప్పుడు అన్న చెప్పారనమాట, నేను ఆయనకు మాట ఇచ్చా కాబట్టి దాని ప్రకారం ఉంటాను. ఆ మాటను దేవుడు చూస్తున్నాడు, రేపటి రోజున ప్రతిఫలం ఆయన ఇస్తాడు. కాబట్టి నేను మాత్రం ఈ మాట మీద నిలబెడతాను అబ్బాయి. కనీసం కూర కూడా ఇక ఏది లేకపోయినా అది ఉంచుకొనైనా వేసుకుంటాడేమో, కానీ పొరపాటును కూడా పచ్చడైన తినడానికి ఇష్టపడతాడు, కానీ గ్రేవీ కూడా వేసుకోడు. అన్న మాంసం ముక్కలు కదన్నా, ఈ గ్రేవీయే కన్నా అంటే వద్దంటాడు. అట్లాంటి
ఆ ప్రకారంగా ఆయన జీవిస్తూ ఉంటాడు. నిబంధన చేస్తే ఏమో ఆయన తొట్టిలో చాలాసార్లు చనిపోయాడు, వదిలేయచ్చు, నష్టమేముంది? నిబంధనకి సూచనగా ఆయన చేస్తున్నాడు. మన జీవితాల్లో ప్రభువుతో ఒక నిబంధన మనం చేయాలి. ప్రభువుతో ఒక నిబంధన మనం చేస్తే ఆ నిబంధన ప్రకారంగా జీవించగలుగుతాం. అక్కడ అబ్రాహాముతో మనం కనుక చూసినట్లయితే ఆ నిబంధన, సున్నతి అనే నిబంధన ఆ రోజు చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇక తరతరాలు అది కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పటికి కూడా అబ్రహాము సంతానమైన భౌతిక సంతానమైన ఇశ్రాయేల్ ప్రజలు ఆ నిబంధన చేస్తూనే ఉంటారు. ఆత్మ సంబంధమైన మనము దేవుని చేత ఒక నిబంధనలో మనం వచ్చాము. అయితే మనము దేవునితో ఒక నిబంధన చేయాలి. ఎప్పుడైతే మనము దేవునితో ఒక నిబంధన చేసి ఆ ప్రకారంగా జీవించగలుగుతామో మనము అబ్రహాములుగా మార్చబడతాము. ఇంకోటి నిందారహితంగా నడుచుకోవటం. ఇది చాలా స్ట్రిక్ట్గా ప్రభువు మన విషయాల్లో చూస్తాడు. నిందారహితంగా ఎందుకు ప్రభు ఆ మాట వాడాడు? ఈ మధ్యలో అబ్రాహాముని దేవుడు పిలిచిన దగ్గర నుంచి నిబంధన జరిగే ఈ మధ్యలో 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి, అబ్రాహాం అంటాడు శారాయిని నా చెల్లి అని అంటాడు. రెండో చోట అబ్రాము శారాయి మాటలు విని తొందరపడి హాగర్తో పిల్లల్ని కంటాడు. ఈ 2 ప్రభు చెప్పలా. ఈ 2 వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు వెళ్ళిన ప్రభు కనికరించి వాళ్ళని సరిచేసి వాళ్ళని ఒక మార్గంలోకి నడిపించడానికి ఆయన రెడీ అయ్యాడు. అలా రెడీ అయ్యాడు, వాళ్ళని మళ్ళీ సెటరేట్ చేశాడు దేవుడు. కానీ ఈ 2 పనుల వల్ల చాలా నష్టం అబ్రహాము కలిగినట్లుగానే మనం చూడాలి. తన యొక్క క్యారెక్టర్ మీద ఒక తెలియని మచ్చ పడిపోయింది. అబ్రహాం ఎవరయ్యా అంటే అబద్ధాలు చెప్పేవాడు. అబ్రహాం ఎవరయ్యా అంటే తాను చచ్చిపోతాడనుకుంటే తన కుటుంబీకుల్ని ఇబ్బందుల్లో పెట్టైనా కానీ తాను ఏదైనా చేయడానికి సమర్థుడు అన్నట్టుగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఫరో చంపుతాడనే ఒక భయంతో ఏమని చెల్లి అని చెప్పాడు. సరే ఏమని చెల్లి అని చెప్పి చెల్లిని తీసుకొని వెళ్ళినాక ఒకవేళ మా అన్నయ్య కావాలి లేకపోతే మా అబ్రహాం గారు కావాలి అని అంటే ఫరో అబ్రహాంని చంపకుండా ఉంటాడా? ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏమైపోతే నాకెందుకు, నేను సేఫ్ అవ్వాలని తీసుకెళ్ళటానికైనా ఇష్టపడ్డాడు కానీ నిలబడలేకపోయాడు. ఒకటి, అబద్ధం ఆడతాడు. రెండవది, తన కుటుంబస్తుల్ని ఇరకాటంలో పెడతాడు. మూడవదిగా శారాయి హాగర్ జీవితంలో మనం చూస్తాము. ఆ మాటలని శారమ్మ గారి మాటలని దేవుని ఉద్దేశాన్ని ఒక రకంగా పక్కన పెట్టాడు అనే చెప్పాలి. దేవుడు అంతకుముందే మాట్లాడతాడు. ఏమని అంటాడంటే, నువ్వు దేవుడితో అబ్రహాం దేవుడితో అంటాడు, నువ్వు గొప్ప జన్మ అవుతావు, నీకు అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి అని అంటే అబ్రహాం అంటాడు, ఏం ఉపయోగం అయ్యా, నా యొక్క దాసుడు వాటిని అనుభవిస్తాడు కదా, అతనే వారసుడు అవుతాడు కదా అని అంటే అప్పుడు దేవుడు అంటాడనమాట, ఇతడు నీకు దాసుడు అవ్వడు, నీ గర్భమును పుట్టినవాడే నీకు దాసుడు, నీ కుమారుడు అవుతాడు, వారసుడు అవుతాడు అని అంటే సరే అని దానిని నమ్మాడు.
కానీ నా గర్భం అంటే హాగర్తో అయినా కానీ నా వారసుడే కదా అన్నట్లుగా తన్ని తాను డైవర్ట్ చేసుకొని వెళ్ళాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ విషయాన్ని కనుక బయట వాళ్ళకి చెప్పామనుకోండి, అసలు ఏం వంశమయ్యా ఆ వంశం అని అంటారు. యేసు ప్రభు వారు పుట్టింది ఆయన వంశంలో నుంచి అంటే అసలు అదేం వంశం అని అంటారు. ఇంకొకటి, ఈయన చేసిన తప్పు అంటే తొందరపాటులో చేసిన దేవుడు ఇచ్చాడు అని కొన్నిసార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానంలో అర్థం చేసుకోకుండా ఈ రకంగా అర్థం చేసుకుంటాం, తొందరపడతాం. దేవుడు నాకు వారసుని ఇస్తా అన్నాడు కాబట్టి హాగర్ ద్వారా వచ్చేవాళ్ళు కూడా నాకు వారసులే అనుకున్నట్టుగా మనం కూడా కొన్నిసార్లు దేవుడు ఏదైనా మాట మనతో చెప్తే ఆ మాట ఇదిగో ఈ కోణంలో కూడా మనకు వచ్చిద్ది, ఇట్లా అయినా అదే కదా వచ్చేది అనే ఆలోచనలో ఉండి దేవుని యొక్క అసలు ఉద్దేశాన్ని మర్చిపోతాం. దానివల్ల జరిగే పరిమాణాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎంత దారుణం అంటే అబ్రాహాము హాగర్తో ఒక కుమారునిగా అంటాడు ఇష్మాయేల్. వాడు పుట్టడం వల్ల ఇప్పటికీ అబ్రహాము యొక్క నిజమైన సంతానానికి తెప్పలే. ఇశ్రాయేలీల దేశం చుట్టూ ఉంది ఎవరయ్యా అంటే ఇష్మాయేలీల సంతానమే, అరబ్ దేశాలు. ఇప్పటికీ వాళ్ళు యూదులు ఏదైనా చేయాలన్నా, యూదులు మందిరం కట్టాలన్నా వాళ్ళు అంటే వీళ్ళు ఒక స్టెప్ వేయటానికి ఆలోచన చేసిన వెంటనే వాళ్ళు బాంబులు దాడి చేస్తారు. దగ్గర ఇశ్రాయేలీల దేశం ఇక్కడ మధ్యలో ఉందనుకో, ఈ చుట్టుపక్కల అంతా ఈ అరబ్ దేశాలు ఉండి ఎప్పటికప్పుడు ఒక దేశంలోడు ఆపేస్తే ఇంకో దేశంలోడు, ఇంకో దేశంలోడు ఆపేస్తే ఇంకో దేశంలోడు, ఇంకో దేశంలోడు ఆపేస్తే ఇంకో దేశంలోడు చేయాలనుకుంటే వాడికి ఇంకో 2 దేశాలు. ఎట్లా ఎప్పటికప్పుడు ఇశ్రాయేలీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచే జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే దేవుని వాక్యాన్ని లేకపోతే వాగ్దానాన్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోకుండా ముందడుగు లేకపోతే తొందరపడేయటం వల్ల జరిగిన నష్టము. చాలామందికి నువ్వు నేను నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను అనే వాగ్దానాన్ని చేతపట్టుకొని ఓకే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, మందిరంలో ఉంటున్నాను, చక్కగా పరిచర్యలో పాల్గొంటున్నాను కాబట్టి దేవుడు నా వ్యాపారాన్ని వృద్ధి చేశాడండి అని అంటారు కొంతమంది. వాళ్ళ వ్యాపారం ఏంది? సిగరెట్లు అమ్మటం, గుట్కాలు అమ్మటం. మరి కొంతమంది చెప్పే మాట ఏంటంటే వీటి వల్ల ఈ వ్యాపారం వల్ల దేవుడు నన్ను ఆస్తికర్తలుగా చేశాడండి. ఈ రకంగా మలుచుకుంటారు. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని వాక్యబద్ధంగా అర్థం చేసుకోగలిగితే ఇట్లాంటి పొరపాట్లు జరగవు, దానివల్ల నష్టం కలగదు. ఎప్పుడైతే ఆ ప్రకారంగా మనం అర్థం చేసుకోమో ఇట్లాంటి నష్టాలు అబ్రహాము జీవితంలో జరిగినట్లుగా మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నిందారహితంగా ప్రభు ఎందుకు మనల్ని నడవమంటాడంటే ఒకప్పుడున్న ఈ అనుభవాల్ని కంటిన్యూ చేయమాకండి. ఒకప్పుడు దొంగ అని అన్నారు అనుకో, ఆ మచ్చ అంతే ఉండిపోయింది, తెలుసో తెలియకో చేసిన మచ్చ. ఆ మచ్చని కంటిన్యూ చేయకుండా నడుచుకో. ఎట్లా పడితే అట్లా నడిస్తే కుదరదు. ఒక రూపాంతరం, ఇవన్నీ ఎప్పుడైతే ఒక రూపాంతరం మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన విధానాల్లో కలుగుతుందో అప్పుడు మనం అబ్రహాముగా మార్చబడతాము.
ఇంకో మాటలో చెప్పాలంటే మన జీవితాల్లో ఎప్పుడైతే ఈ యొక్క పాత అనుభవాలు ఉన్నాయో, చాలామంది ఏం చేస్తారంటే ఈ పాత అలవాట్లని వాటిని బట్టి బాధపడతారు. వాళ్ళకున్న పాత అలవాట్లను బట్టి బాధపడి వాటిని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. వదిలిపెట్టాలనే ఆశ ఉంటుంది కానీ వదిలిపెట్టడానికి ఇష్టపడకుండా వాళ్ళు ఆ జీవన విధానాన్ని అంతే కంటిన్యూ చేస్తా దేవుడు మమ్మల్ని దీవించట్లేదండి, దేవుడు మమ్మల్ని చూడట్లేదండి, ఏది పట్టుకున్నా కానీ శ్రమ ఇబ్బందే ఎదురవుతూ ఉంది అని అంటూ ఉంటారు. మన దేవుడు మన గతాన్ని చూసే దేవుడు కానే కాదు, మన భవిష్యత్తుని చూసే దేవుడు ఆయన. ఇంకో మాటలో చెప్పాలంటే మన దేవుడు నువ్వు ఆయన యొద్దకు రాకముందు ఏం చేసావు, ఎలా ఉన్నావు, ఎంత వరస్ట్ లైఫ్ ఉన్నది అనేది చూడడు. సరే చేసావా, ఓకే లీవ్ ఇట్, వదిలేసి ఇగో నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కాబట్టి నా ఎదుట నిందారహితంగా నడుచుకో అంటే ఇకపైనైనా జాగ్రత్తగా ఉండరా అని. ప్రభువు ఎంత ప్రేమ కలిగినోడో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక శ్లోకం ఉంటుంది, శ్లోకం కాదు, కృష్ణుడి గురించి చెప్పే ఒక మాట, భగవద్గీతలో కృష్ణుడి గురించి చెప్పే ఒక మాట ఏంటంటే ఆయన దుష్టులను శిక్షించటానికి ఈ భూమి మీదకు వస్తున్నాను అని అంటాడు. అది గుర్తురాట్లా, ఆ శ్లోకం గుర్తురాట్లా నాకు. దుష్ట శిక్షణ అది కాదనమాట. ఇంకొకటి అలానే ఉంటుంది. అంటే ఇక ఆ కాన్సెప్ట్ ఏంటంటే నేను పరిశుద్ధుల్ని తీసుకొని వెళ్తాను, దుష్టులని శిక్షిస్తాను అనే మాట ఆయన వాడతాడు. కానీ యేసు ప్రభు వారికి ఉన్న, లేకపోతే తండ్రి అయిన దేవునికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన దుష్టులను కూడా ప్రేమించి ఒక అవకాశాన్ని కలుగజేసేవాడు ఆయన. అందుకే ఆయన అంటాడు కదా, అబ్రహాం నువ్వు అబద్ధవాడవా, ఓకే లీవ్ ఇట్. అబ్రహాం నువ్వు తొందరపడి ఇట్లా వేరే పని చేసావా, ఓకే లీవ్ ఇట్, బట్ బీ బ్లేమ్లెస్. నా ముందు నిందారహితంగా నడుచుకో. ఒకప్పుడు జరిగిందా వదిలేసే, ఇప్పుడు జాగ్రత్తగా ఉండు. అబ్రహాముగా మనం మార్చబడాలంటే ఈ 4 అనుభవాలు మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఖచ్చితంగా దేవుడు మన విషయంలో ఒక మేలు చేస్తాడు. ఏంటయ్యా అంటే, ఒకటి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి ప్రభు కోసం, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మూడవదిగా ఆయనతో నిబంధన చేయాలి. అందునా నాలుగవదిగా నిందారహితంగా నడుచుకోవాలి. ఈ అనుభవాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం అబ్రహాముగా మార్చబడతాము. అబ్రహాముగా మార్చబడటంతో ఇది అయిపోతుందా? కాదు. అబ్రహాములో ఇంకా కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు శనివారం మనం దానిని ధ్యానం చేద్దాం. దేవుడు ఈ 4 లక్షణాల ద్వారా మనల్ని అబ్రహాముగా మార్చినట్లు ఇంకా ఉన్నాయి. బలిపీఠం ఉంది, ఆయన ప్రార్థన చేసే అనుభవం ఉంది, ఎక్కడికి వెళ్ళినా గుడారంలో నివసించే అనుభవం ఉంది. వీటన్నిటి గురించి వచ్చే శనివారం మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుడు మనల్ని అబ్రహాముగా మార్చుటకు దేవుడు మనల్ని కనికరించి ఈ అనుభవాల్ని మనలో సమృద్ధిగా ఉంచున్నట్లు, ఈ క్రియల ద్వారా మనము దేవుని యొక్క వధువు సంఘంగా మార్చబడినట్లు దేవుడు మనకి సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, దేవుని వేడుకుందాం.
స్తోత్రములు స్వామి, స్తోత్రములు స్వామి. కృప కలిగిన వాడా, మీకు వందనాలు, 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 వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు అయ్యా. అయ్యా, మీ సన్నిధిలో ఉన్న మేము మీ వధువు సంఘంగా మార్చబడట కొరకు మా ఎడల మీకున్న గొప్ప ఉద్దేశాలను బట్టి వందనాలు. మేము వధువు సంఘంగా మార్చబడాలంటే పరిశుద్ధుల నీతి క్రియలు మాకు కావాలని, పరిశుద్ధుల నీతి క్రియల్లో ఈరోజు అబ్రాహాము అనుభవం నుంచి అబ్రహాంగా మార్చబడాలని, అయా నాయన మా కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి మీ కొరకు రావాలని, మీ యందు విశ్వాసము కలిగి మేము కొనసాగాలని, అయా మీతో నిబంధన చేసి ఆ నిబంధనకు సూచనగా మేమే మార్చబడాలని, మరి ముఖ్యంగా అయా మీ ఎదుట నిందారహితంగా మేము నడుచుకోవాలని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు. ఈ అనుభవాలని మాలో కలుగు చేయండి అయ్యా. ఇంకా మాలో ఏదైనా ఈ విషయాల్లో ఒకవేళ వెనుకబడుతున్నట్లయితే, ఒకవేళ ఈ విషయాల్లో మీకు దూరంగా మేము ఉంటున్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి, కనికరించండి. మా ఎడలు జాలి చేసుకొని ఈ అనుభవాల్లో మమ్మల్ని స్థిరపరచండి. మీరే సహాయం చేయండి. మా ప్రాణాత్మ శరీరాలు మీ చేతికి అప్పగించుకుంటూ విన్న వాక్యం మా జీవితాల్లో ఫలింపు చేయండి. ఆ ప్రకారంగా మేము కూడా జీవించే అనుభవాల్లో నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి.